రేవంత్కి రాబోయే రోజుల్లో చంద్రబాబు షాక్లు ఎట్టుంటే తెలుస్తుంది. అంటే బాబు కావాలని రేవంత్ని ఇబ్బంది పెట్టాడు, కానీ ఆంధ్రాని డెవలప్ చేసుకోకపోతే, అమరావతిని డెవలప్ చేసుకోకపోతే, ఆంధ్రాకి ఇన్వెస్టర్లను తీసుకురాకపోతే కష్టం. ఇన్వెస్టర్లు అందరూ హైదరాబాద్ని ఎంచుకుంటారు మన రెండు రాష్ట్రాలు చూసుకుంటే, ఎందుకంటే హైదరాబాద్ అనేది ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి. అయితే సోలార్ పవర్ లాంటి వాటిని కూడా అక్కడికే ప్రోత్సహించుకోవాలనేసి ఏదైతే రేవంత్ చేసుకుంటూ వచ్చాడు. కానీ సోలార్ ప్లాంట్ లాంటి వాటికి భూమి ఎక్కువ కావాలి, అదే సమయంలో ఎండ ఎక్కువ ఉండే ప్రాంతం కావాలి. తెలంగాణలో చూస్తే ఆ ఎండపరమైనటువంటి సమస్య ఉంటుంది. ఈ ఆదిలాబాద్ లాంటి చోట్ల ఎండ ఉన్నా అక్కడేమో పెట్టుకోవడానికి సిద్ధపడరు. అదే హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఎండ తక్కువ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని చంద్రబాబు వ్యూహాత్మక ఎత్తుగడేశారు. లోకేష్ మాట్లాడడం మూలంగా 1700 కోట్ల రూపాయల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ అనేటటువంటి సంస్థ, ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ ముందు తెలంగాణలో పెడతానంది, అది కాస్త మార్చేసి ఆంధ్రాకు వచ్చేస్తుంది. తద్వారా ఒక షాక్ అయితే రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా మిగతా సంస్థలు కూడా ఇట్లా వచ్చేస్తాయి. అసలే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటమి, కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో తిరుగుబాట్లు, బీసీల వ్యవహారం, ఇంకో పక్కన అధినాయకత్వం నుంచి మీనాక్షి నటరాజన్ రావడం, ఈ తిప్పలన్నిటి మధ్యన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆంధ్రాకి తరలి వచ్చే తన భవిష్యత్తు ఏంటో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు రేవంత్ది అవుతుంది.